నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే మనం అంతర్గత విభేదాలతో పట్టుతప్పిన ఆలూరులో తిరిగి పార్టీని గాండి పెట్టేందుకు టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన వీరభద్రగౌడ్ను ఇన్ఛార్జిగా తప్పించి వైకుంఠం జ్యోతికి అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. 2015 నుంచి టీడీపీ ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన ఆమె గత ఎన్నికల్లో ఆలూరు టికెట్ ఆశించారు. కానీ అధిష్టానం వీరభద్రగౌడ్కే ఛాన్స్ ఇచ్చింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన ఆలూరులో మాత్రం గెలవలేకపోయింది. ఆ పార్టీ నేతల మధ్య విభేదాల వల్లే ఆలూరు చేజారిందని అంటున్నారు. వీరభద్రగౌడ్ను పదవి నుంచి తప్పించే పరిస్థితి తెచ్చింది వర్గ విభేదాలు, ఒంటెద్దు పోకళ్ళేనని పార్టీ వర్గాలు కూడా అంటున్నాయి. అనేక అవకాశాలు ఇచ్చిన మార్పు లేకపోవడంతో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుందని పార్టీ నేతలు చెప్తున్నారు. వైకుంఠం వర్గాన్ని కలుపుకుపోవడంలో వీరభద్రగౌడ్ విఫలమయ్యారు. ఆయన ఏకపక్ష నిర్ణయాలు పార్టీకి నష్టం చేకూరుస్తున్నాయని అధిష్టానానికి చాలాసార్లు ఫిర్యాదులు వెళ్ళాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఆలూరును గెలిచేందుకు హైకమాండ్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం జిల్లా ఇన్ఛార్జ్ నిమ్మల రామానాయుడు, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఆర్టీసీ కడప రీజన్ చైర్మన్ పోలా నాగరాజులతో త్రిసభ్య కమిటీని నియమించింది. ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో ఆలూరు నియోజకవర్గంలో నిర్వహించిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం నిర్వహించింది. అయితే ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ లేకుండా ఎలా నిర్వహిస్తారంటూ ఆయన వర్గీయులు అపర్తి ఆలూరుని అడ్డుకున్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు ఇన్ఛార్జిగా వీరభద్రగౌడ్ను తొలగిస్తున్నట్టుగా ఆలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి ప్రకటించారు. 3 నెలల తర్వాత వైకుంఠం జ్యోతిని ఇన్ఛార్జిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. 15 ఏళ్ల తర్వాత టీడీపీ సారథి పగ్గాలు వైకుంఠం కుటుంబానికి దక్కాయి. ఆలూరు నియోజకవర్గంలో వైకుంఠం శ్రీరాములు కుటుంబానికి టీడీపీతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. 1982లో టీడీపీ ఆవిర్భావం నుండి ఆ కుటుంబం పార్టీలో ఉంది. 1985లో వైకుంఠం శ్రీరాములు కుమారుడు వైకుంఠం ప్రసాద్ చిప్పగిరి ఎంపీపీగా ఎన్నికయ్యారు. వైకుంఠం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నిక కావటం విశేషం. 1983, 1987 ఉప ఎన్నికలు, అలాగే 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం వైకుంఠం కుటుంబం కృషి చేసింది. 2006లో వైకుంఠం శ్రీరాములు దంపతులు హత్యకు గురయ్యారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. 2011లో వైకుంఠం ప్రసాద్ ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు కూడా చేపట్టారు. 2014లో ప్రసాద్ టికెట్ ఆశించిన అవకాశం రాలేదు. అధిష్టానం వీరభద్రగౌడ్కు అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయినా నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగారు. 2019లో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మను బరిలో దింపితే ఆమె కూడా ఓటమి చెందిన ప్రతిపక్షంలో పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగారు. గత ఎన్నికల్లో మళ్ళీ వీరభద్రగౌడ్కు టికెట్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి విజయ సునామీ సృష్టించిన ఆయన మాత్రం గెలవలేకపోయారు. 2014, 2024 రెండు ఎన్నికల్లోనూ ఆయన ఓటమి చెందడంతో పార్టీ నేతలను కలుపుకుని వెళ్ళకపోవడంతో ఆయనను అధిష్టానం పక్కన పెట్టింది. నియోజకవర్గంలో టీడీపీకి బలమైన కార్యకర్తలు, నాయకత్వం ఉన్న వర్గ విభేదాలతో ఓటమి చెందుతూ వస్తుంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983 నుండి 2024 వరకు ఉప ఎన్నికలతో కలిపి 11 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 83, 87, 94 ఎన్నికల్లో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. గత 30 ఏళ్లుగా అక్కడ టీడీపీ జెండా ఎగరలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిగా నియమితులైన వైకుంఠం జ్యోతి ముందు పలు సవాళ్లున్నాయి. టీడీపీలో వైకుంఠం, కోట్ల, వీరభద్రగౌడ్, కొమ్మనూరు వర్గాలు బలంగా ఉన్నాయి. దీంతో పాటు దివంగత కపట్రాల వెంకటప్ప నాయుడి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఆయన కుమార్తె ఏపీ వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కపట్రాల బొజ్జమ్మ కూడా తన వర్గాన్ని బలోపేతం చేసుకునే క్రమంలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈ సిచ్యువేషన్లో అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ 2029 ఎన్నికల్లో ఆలూరులో పసుపు జెండా ఎగరవేసే దిశగా పార్టీని బలోపేతం చేయడం వైకుంఠం జ్యోతికి కత్తి మీద సాములాంటిదే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సీఎం చంద్రబాబు, యువనేత నారా లోకేష్ తనపై ఉంచిన ఈ నమ్మకాన్ని తప్పకుండా నిలబెడతానని జ్యోతి చెప్తున్నారు. అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళుతూ అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీని గెలిపిస్తానంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.